కాళేశ్వరంలో రెండో రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సైకతాలింగాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక పుత్రు దేవతలకు పిండ ప్రదానం, తర్పణాలు, నదిలో దీపాలు వదులుతున్నారు భక్తులు. కాళేశ్వరంలో రెండో రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సైకతాలింగాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. ఇక పుత్రు దేవతలకు పిండ ప్రదానం, తర్పణాలు, నదిలో దీపాలు వదులుతున్నారు భక్తులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, రెండో రోజు కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, కాళేశ్వరంలోని సరస్వతి అంత్య పుష్కరాలు 12 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు కూడా అత్యంత వైభవంగా అయితే ఒక పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా ఒక పక్క ఎండల తీవ్రత బాగా ఉన్నప్పటికీ ఆ భక్తులు మాత్రం ఆ పుష్కర స్నానం చేయడానికి భారీగానే చేరుకుంటున్నారు. వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఇటు అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వడదెబ్బ లాంటివి తగలకుండా అక్కడ చలువ పందిళ్లతో పాటు కొంత వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేయడంతో కొంత వారు చల్లబడుతూ వారికి వడదెబ్బ తగలకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. తాగునీరుతో పాటు కొంత ఏదైనా ప్రమాదం ఆరోగ్యం సంబంధించిన అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు కూడా ఏర్పాటు చేశారు. నిన్న మొదటి రోజు మన గవర్నర్ దంపతులు కూడా వచ్చి పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానం అనంతరం అక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో దేవుణ్ణి దర్శించుకొని అభిషేకాలు, హోమాలు నిర్వహించిన తర్వాత ఇటు మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. మామూలుగా ఈ 12 రోజులు కూడా 12 మంది పీఠాధిపతులు, రోజుకు ఒక పీఠాధిపతి కూడా ఈ కాళేశ్వర పుష్కర స్థానానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మొత్తం కూడా అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ప్రతిరోజు కూడా ఉదయం హోమాలు, అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం పూట నవరత్నమాల నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మొత్తం ఆ యొక్క కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంతో పాటు త్రివేణి సంగమమైన ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను, పుష్కర శోభను సంతరించుకుంది. వచ్చే భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పుష్కర స్నానం స్వీకరించి పితృదేవతలను స్మరించుకొని వారికి పిండ ప్రదానం చేసిన తర్వాత కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా రెండో రోజు కూడా ఈ రోజు కూడా భక్తులు భారీగానే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఆర్టీసీ కూడా పలు సేవలు అందిస్తుంది. వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా 2500 మంది పోలీసులతో అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక పక్క పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అలాగే ఇటు అత్యవసర వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బందిని కూడా నియమించారు. ముఖ్యంగా ఆ పుష్కర స్థానం ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే రెండో రోజు కూడా ఈ రోజు వైభవంగా కూడా పుష్కర ఆచరించి పుష్కరంలో పాల్గొనే విధంగా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మాణిక్య వీణ ముఫలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా?